మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇదన్న వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా ఇది చూచి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడలేకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తుణుకులుగా చేసెను. హల్లెలూయా. గడిచిన వారంలో ఈ అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఎలీషా, ఏలియా వారిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ మరి 4 ప్రాంతాలు వాళ్ళు సంచరించారట. మొదటిగా గిల్గాలు అనే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. అక్కడి నుండి బేతేలుకు వాళ్ళు వచ్చారు. బేతేలు నుండి ఎరికోకి వెళ్ళారు. ఎరికో నుండి యోర్దాను కూడా దాటి వెళ్ళారు. యోర్దాను దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్న క్రమంలోనే ఎలీషా ఎంతటికీ కూడా ఏలియాని విడిచిపెట్టట్లేదు. ఏలియా దేవుని చేత పరమునకు కొనిపోబడాలి, ఆరోహణం అవ్వాలి. అలా అవ్వాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎడబాటు జరగాలి. కానీ ఎలీషా చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అని చెప్పాడు. ఇక వారిద్దరి మధ్యలో ఆ ఎడబాటును కలుగు చేయటానికి దేవుడే జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక దేవుడే అగ్ని గుర్రములతో కూడినటువంటి అగ్ని రథములను పంపించినప్పుడు వారిద్దరి మధ్యలో అవి ఎడబాటును కలుగు చేయగా సుడిగాలి చేత ఏలియా పరమునకు ఆరోహణమైపోయాడు. ఈ దేవుడు ఆయనను అక్కడికి కొనిపోయాడు అన్నమా. ఇక్కడ ఎలీషా జీవిత విధానాన్ని మనం చూస్తే ఎలీషా జీవితంలో ఒక మంచి లక్షణం మనం చూడగలుగుతాం. ఏంటి ఆ లక్షణం అని అంటే, ఎలీషా ఏలియాతో చెప్పినటువంటి మాట, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అని. అంటే కేవలము ఆ సందర్భంలో మాత్రమే పలికినటువంటి మాటలు కాదవి. లేకపోతే ఏలియా నుండి ఆత్మాభిషేకం కావాలి కాబట్టి అది దొరికేదాకా ఆయనను పట్టుకుని ఉండడం కాదు ఎలీషా యొక్క మనస్తత్వం. ఆయన పరిచర్యకు వచ్చిన దగ్గర నుండి ఏలియా ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎలీషా ఒక నమ్మకమైన సేవకునిగా ఏలియా దగ్గర పరిచర్య చేస్తూనే ఉన్నాడట. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏలియాను విడిచిపెట్టిన వాడు కాదు. ఆరంభం నుండి అదే నిర్ణయాన్ని ఆయన కొనసాగిస్తూ చివరాఖర్లో ఆయన నిర్ణయాన్ని తన నోటి మాట ద్వారా కూడా తెలియజేసిన వాడు. ప్రమాణాలు చేయడం చాలా సులభం, కానీ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మనము మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా నోట్లో నుండి వచ్చే మాటనే కదా అని చెప్పి చాలా సులభంగా దేవుని దగ్గర వాగ్దానాలు చేసేస్తాం లేదా ప్రమాణాలు చేసేస్తూ ఉంటాం. కానీ వాటిని నెరవేర్చుకోవలసిన సమయం వచ్చేటప్పుడు చాలాసార్లు మనం వెనకబడిపోతూ ఉంటాం. అపోస్తులైన పేతురు కూడా యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు యేసు ప్రభుతో అంటున్నాడు, ఇగో మీరందరూ ఈరోజు నా నిమిత్తమై అభ్యంతరపడెదరు అని అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడవను అని అన్నాడు. అన్నవాడే యేసు ప్రభువును విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధము కూడా చెప్పినవాడు. అంటే ప్రమాణము చాలా సులభం చేయడం. ఇప్పుడు కూడా మనం దేవుని దగ్గర చాలా ఈజీగా ప్రమాణాలు చేయవచ్చు. ప్రభు దేవ నీకోసం అది చేస్తాను, నీకోసం ఎలా ఉంటాను, ఇలా ఎన్నో మాటలు మనం మాట్లాడతాం. కానీ నిజంగా దేవుని కొరకు వాటిని మనం నెరవేర్చవలసి వచ్చినప్పుడు అదే శ్రద్ధతో ఆసక్తితో వాటిని నెరవేరుస్తున్నామో లేదో జాగ్రత్తగా పరీక్షించుకోగలగాలి. ఎందుకనంటే మన నోటి నుండి ఏ మాటనైతే మనం చెప్తూ ఉన్నామో ఆ మాట చేత మనము పట్టబడే అవకాశాలు ఉన్నాయి. అందుకే తొందరపడి ప్రమాణాలు చేయొద్దు, చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఎలీషా అదే విధమైనటువంటి నిబద్ధతతో ఉన్నప్పుడు ఇక ఏలియాను తీసుకుని వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది కనుక ఇక దేవుడే వారిద్దరి మధ్యలో ఎడబాటును కలుగు చేశాడు. అయితే ఎలీషా అడిగినటువంటి ఆ కోరిక నెరవేర్చబడాలి అని అంటే ఏలియా ఆరోహణం అయిపోయేటప్పుడు ఏలియాను ఎలీషా చూడగలిగి ఉండాలి. అలా జరిగితే ఎలీషా కోరినటువంటి ఆ 2 ఆత్మాభిషేకాన్ని
ఎలీషా పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలియా సుడిగాలి చేత కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా ఏలియాను చూడగలిగాడు. అలా చూడడాన్ని బట్టి నిజంగానే ఎలీషా యొక్క ఆశ ఆయన జీవితంలో నెరవేర్చబడింది. అలా ఏలియా వెళ్ళిపోతూ ఉన్నప్పుడట ఆయన వస్త్రము కిందకు పడింది. ఒక దుప్పటి, ఆ ఏలియా ధరించినటువంటి ఒక దుప్పటి గొంగలి అది కింద పడింది అన్నమాట. ఎలీషా దాన్ని తీసుకుని ఇక ఆయన తిరిగి ఆయన పరిచర్యను ఆరంభించడానికి బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి వెళ్ళి రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు ఎలీషాకి ఎదురైనటువంటి మొట్టమొదటి సమస్య యోర్దాను నది. వచ్చేటప్పుడేమో ఏలియానే దాన్ని 2 భాగాలుగా చేసేసాడు. వాళ్ళు దాటిన తర్వాత ఆ నది మళ్ళీ ఏకమైపోయింది. ఇప్పుడు ఎలీషా మళ్ళీ అక్కడ నుండి తిరిగి వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఏలియా లేడు, ఆయన పరమునకు కొనిపోబడ్డాడు. మరి ఇప్పుడు ఎవరు యోర్దాను నదిని 2 భాగాలుగా చేయాలి? పైగా ఎరికో నుండి కొంతమంది ప్రవక్తల శిష్యులు కూడా ఎలీషాను చూస్తూ ఉన్నారట. ఈయన ఇప్పుడు ఆ నదిని ఎలా దాటుతాడో, ఈయనకి ఎలా సాధ్యం అవుతుందో అనే ఆలోచనతోటి వాళ్ళు కూడా ఆ దూరం నుండి చూస్తూ ఉన్నారట. ఎలీషా అక్కడికి రాగానే ఏలియా దగ్గర నుండి ఏదైతే దుప్పటి పడిందో అది ఆ వస్త్రాన్ని తీసుకుని ఆ నది మీద కొట్టి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న అడుగుతాడు అన్నమాట. మరి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? నిజంగా బైబిల్ ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన సర్వవ్యాపకుడు అనే మాట మనకి బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఆయన అన్ని స్థలములలో ఉండగలిగినటువంటి దేవుడు. ఇంకా స్పష్టంగా మనం చెప్పాలనంటే ఎవరైతే దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకుంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారితో పాటు ఆయన నిత్యము కలిసి నడిచే దేవుడు అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోగలగాలి. ఎలీషా ఆ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటనంటే దేవుడు ఎక్కడున్నాడో తెలియక కాదు. ఏలియా జీవితంలో దేవుడు ఏలియాతో పాటు ఉన్నాడు గనుక ఏలియా ఎన్నో కార్యములను చేయగలిగాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించాడు, ఆ కరువు కాలములో ఆయన పోషింపబడ్డాడు, శత్రువు నుండి ఆయన తప్పించబడ్డాడు, దేవుని వాక్కును ప్రజలకు అందించగలిగాడు. ఇలా ఎన్నో కార్యములను ఏలియా చేయగలిగాడు దేవుని యొక్క సహాయమును బట్టి. మరి ఇప్పుడు ఆ దేవుని అభిషేకము నా మీద కూడా ఉన్నట్లయితే ఏలియా ద్వారా దేవుడు చేసిన ఆ కార్యములను ఇప్పుడు నా ద్వారా కూడా దేవుడు జరిగించాలి. ఏలియా వెళ్ళిపోయాడు అనగానే ఏలియాతో పాటు దేవుడు కూడా వెళ్ళిపోలేదు. ఆ దేవుడు ఇప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కార్యములను నా ద్వారా జరిగిస్తాడనే నిశ్చయత ఎలీషా జీవితంలో ఉంది. అందుకే ఆ దుప్పటితోట నది మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ యోర్దాను నది 2 భాగములుగా విభాగింపబడాలి, నాకు మార్గము సరళము చేయబడాలి అనేది ఎలీషా ఉద్దేశం. నిజంగా దుప్పటితో కొట్టగానే యోర్దాను నది 2 భాగములుగా అది విభాగింపబడింది అన్నమాట. ఆరిన నేల మీద ఎలీషా నడుచుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎలీషాతో పాటు ఉన్న దేవుడే మనతో పాటు కూడా ఉండి మన పరిస్థితులన్నింటిలో కూడా మనకి మార్గమును సరళము చేయాలన్నా, మన యాత్రను ఆయన కొనసాగించాలన్నా మనమందరము మొదట దేవుని యందు విశ్వాసమును కలిగిన వారమై దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడడం మనం నేర్చుకోగలగాలట. దేవుడు మనతో రావాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. బట్ దేవుడు మనతో రావాలంటే ఖచ్చితంగా ఆ యోగ్యతను మనం సంపాదించుకోగలగాలి. దేవుడు మనతో పాటు ఉండాలంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆల్రెడీ ఇంతకుముందు నేను తెలియజేశాను. మనకి ఛానల్లో కూడా ఆ వాక్యం ఉంది, మీరు తర్వాత వినండి ఆ విషయాలు. నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. సో దేవుడు మనతో ఉండాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదట మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి, ఆయనను వెంబడించాలి, ఆయనకి ప్రాముఖ్యతనివ్వాలనేటువంటి ఆలోచన మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతో పాటు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మనతో పాటు వచ్చినా మన ప్రతి పరిస్థితులలో ప్రతికూలతలో ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగానే ఉంటుంది. ఎలీషా ప్రయాణాన్ని ఆటంకపరచటానికి యోర్దాను నది అడ్డుగా వచ్చినట్లుగా మన ఆత్మీయ యాత్రను ఆటంకపరచటానికి మన ఎదుట ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు మనకు ఏర్పడతాయి. ఎన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని మన బలంతో జయించలేం. మరి ఎవరు కావాలి? దేవుని యొక్క సహాయమే మనకి కావాలి.
దేవుడే ఆ మార్గమును సరళము చేయాలి. దేవుడే ఆ పరిస్థితులన్నిటిని మనలో నుండి దూరం చేయగలగాలి. అప్పుడే మన యాత్రను మనం కొనసాగించగలుగుతాం. ఇప్పుడు ఆ దేవుడు మనతో పాటు వచ్చినట్లుగా మన జీవితాలను మనం సరిదిద్దుకోకపోతే నష్టపోతాం. ఎందుకంటే దేవుడు మనతో ఉండడము అని అంటే అన్నీ ఆయన చూసుకోవడం అని అర్థం. దేవునికి కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. యెహోవా ఈరే అన్నింటినీ చూసుకుంటాడు. రాఫా స్వస్థపరచువాడు, షాలోం సమాధానం ఇచ్చువాడు, నిస్సి విజయమునిచ్చువాడు, ఇలా ఎన్నో పేర్లు దేవునికి పెట్టబడ్డాయి. ఆయన మనతోటి ఉంటే అన్నీ మనతోటి ఉన్నట్లే. ఆయన మనతోటి ఉంటే అన్నింటినీ ఆయన చూసుకుంటాడు. ఇక మనం దేనికి చింతించవలసినటువంటి అవసరము లేనే లేదు. ఈరోజు ఆ దేవుడు మనతో పాటు రావడానికి ఇష్టపడుతున్నాడా లేదా అనే విషయాన్ని మనం బాగా పరీక్షించుకోగలగాలి. మనకి ఇశ్రాయేలీయుల చరిత్ర బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు అరణ్యాత్రలో ఉన్నప్పుడు కూడా దేవుడు చాలాసార్లు వారి ప్రవర్తన నచ్చక, వారి అవిధేయతను బట్టి వారితోటి ప్రయాణించకూడదు అనే ఆలోచనతోటి ఉన్నాడట. మోషేతో అన్నాడు, మోషే వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. ఒకవేళ వస్తే వారి ప్రవర్తన చూసి కోపం వచ్చి నేను వారిని నాశనం చేసేస్తాను. కాబట్టి మీకు కనాను ఇస్తానన్నాను కాబట్టి మీరు వెళ్ళండి, మీరు తీసుకోండి, మీకు ఇస్తానని చాలా విసుగ్గా దేవుడు మాట్లాడతాడు. మోషే అంటాడు, ప్రభా నువ్వు రాకపోతే మేము వెళ్ళం. నువ్వు లేని కనాను మాకు అవసరమే లేదు. చెప్పడానికి అది పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం కావచ్చు, బట్ నువ్వు లేకపోతే ఆ ప్రదేశం కూడా మాకు శాపకరమైనదే. నువ్వు ఉంటే ఎడారి కూడా మాకు కనాను లాంటిదే. అది మోషే యొక్క ఆలోచన విధానం. అందుకే దేవుడు వచ్చేదాకా మోషే అక్కడ నుండి కదలడానికి ఇష్టపడలేదన్నమాట. ఇక లాస్ట్కి దేవుడే ఇక మనసు మార్చుకుని మోషే యొక్క విన్నపాన్ని గౌరవించి మోషేతో పాటు నడవడానికి ఇష్టపడ్డాడట. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనతో పాటు ఉండాలంటే మోషే మాటని దేవుడు ఎలాగైతే విన్నాడో, ఆసక్తిని చూపించాడో, మన జీవితంలో మన మాటను కూడా దేవుడు విని మనతో పాటు రావడానికి మన జీవితాన్ని కూడా ఆ విధంగా సిద్ధపరచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సరిగా ఎలీషా యోర్దాను నదిని దాటుతున్నాడు. దాటడం ఆయన దాన్ని 2 పాయలుగా చేయడం చూశాడు. మోషేకి ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి కర్ర ఇవ్వబడిందో, అలాగే ఇప్పుడు ఎలీషా ఏలియా దుప్పటిని కలిగి ఉన్నాడు. దాంతో కొట్టగానే యోర్దాను 2 భాగములుగా చీలిపోయింది, దాటి వెళ్ళిపోయాడు. ఈ సందర్భం అంతటిని దూరం నుండి అనగా యెరికో నుండి కొంతమంది ప్రవక్తలు చూస్తూ ఉన్నారట. వాళ్ళకి అర్థమైపోయింది ఏలియా అభిషేకము ఇప్పుడు ఎలీషా మీద కూడా దిగి వచ్చింది అనే విషయం తెలియగానే వారు ఎలీషా యొద్దకు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఎలీషాతో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి, అవి మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలోనే 15వ వచనం చూడండి. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ యందైనను వేసి ఉండెనేమో అని మనవి చేయగా అతడు వారిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను. కనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికెను. అతడు వారికి కనబడకపోయెను. ఇక్కడ ఎలీషా యోర్దాను నదిని దాటేసి వచ్చిన తర్వాత ఆ 50 మంది ఆ ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మరి దేవుడు ఏలియాని సుడిగాలి చేత తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అలా తీసుకుని వెళ్ళబడిన వాడు బహుశా ఏ పర్వతం మీదనో లేకపోతే ఏ లోయలోనో ఆయనను వేసి ఉండొచ్చు. మా దగ్గర 50 మంది బలవంతులైన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఓకే అంటే అరే వెళ్ళి మేము ఆయనను వెతికేసి వస్తాం అని చెప్పి ఎలీషాని వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు అన్నమాట. వీళ్ళే ఇంతకు మునుపు పలికిన మాట చూడండి ఒకసారి, 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. చాలు. ఎవరు చెప్పారు ఈ మాట? యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రవక్తల శిష్యులు ఎలీషాతో మాట్లాడుతున్నారు,
నేడు నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనే విషయం నీకు తెలుసా అని అంటే, నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అని అన్నాడు. మరి పరమునకు తీసుకుని వెళ్ళిపోతారని చెప్పిన వీళ్ళే ఇప్పుడు ఏమని అడుగుతున్నారు మళ్ళీ ఎలీషాని? ఏలియా సుడిగాలి చేత ఎత్తబడ్డాడు కదా, దేవుని ఆత్మ చేత కొనుక్కోబడిన వాడు, బహుశా పర్వతం మీదనో లేకపోతే ఏలోనో ఉండుంటాడులే, దేవుని ఆత్మ ఆయన తీసుకువెళ్ళి అక్కడ వేసేసి ఉండొచ్చేమోలే అని మాట్లాడుతూ ఉన్నాయి. అంటే వీళ్ళ దృష్టిలో ఏలియా సజీవముగా దేవుని సన్నిధిలోనికి కొనుక్కోబడ్డాడనే విషయాన్ని బహుశా నమ్మలేకపోయి ఉండొచ్చు. అందుకే ఆ సుడిగాలి చేత ఆయన కొనుక్కోబడి ఎక్కడో పడిపోయి ఉంటాడులే, మేము వెళ్ళి ఆయనను వెతుకుని వస్తామని చెప్పి ఎలీషాని అడుగుతున్నారట. ఎలీషా వద్దు, అవసరం లేదు, ఎందుకంటే ఎలీషాకి తెలుసు జరిగిన సంఘటన ఏంటో. వద్దు అని చెప్పినప్పుడు వారు అతడు ఒప్పవలసినంత బలవంతము చేసిరి అన్న మాట ఉంటుంది. ఎందుకు వచ్చి అడిగారు అసలు వాళ్ళు? ఎలీషా ఒప్పుకుంటే వెళ్దామని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎలీషా ఒప్పుకునేటట్టుగా బలవంతం చేస్తున్నారట. సంఘముల్లో కూడా చాలామంది ఈ 50 మంది మనస్తత్వాన్ని కలిగి ఉంటారట. సేవకుల దగ్గరికి వచ్చేదనా ఒక మాటను గురించి సలహాలు అడగడానికో సూచనలు అడగడానికో వచ్చేటప్పుడు వచ్చే వ్యక్తి న్యూట్రల్గా రావాలి. దేవుని సేవకుడైన వాడు ప్రార్థనతో లేదా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు దానికి లోబడే మనస్సు కలిగి రావాలట. కానీ చాలాసార్లు మనము నయమాను ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా ముందే అన్ని ప్రీప్లాన్ చేసుకుని వస్తాను. నేను వెళ్తాను, ఎలీషా నా నెత్తి మీద చేయాడిస్తాడు, నాకు రోగం తగ్గుతుందని నయమాను ఎలాగైతే ముందే ఊహించుకుని వచ్చాడో, మనం కూడా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇలా చేయాలి, మన ఆశ ఇలా ఉంది, ఇది ఇలాగే జరగాలి అనే ఆలోచనతోటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళిన ప్రతిసారి సేవకులు చెప్పినటువంటి ఆలోచనకి మనం లోబడడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆల్రెడీ మన మనసులో ఒక ఇష్టాన్ని కలిగి ఉంటాం కాబట్టి ఎడతిరిగి అవతల వాళ్ళని మనం ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను అంటాను, ఇన్ని తిప్పలు పడే బదులు నువ్వు అనుకున్నదే నీ జీవితంలో జరగాలి, అది చెయ్యాలని అనుకున్నప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది? ఆ 50 మంది వెళ్ళి అడిగారట, అయ్యా నువ్వు ఓకే అంటే వెళ్ళి వెతికేసి వస్తామా అని. మరి ఎలీషా వద్దన్నప్పుడు ఊరుకోవచ్చు కదా. వాళ్ళకి వెళ్ళాలని ఆశ ఉంది, వెతకాలని ఆశ ఉంది. అందుకే ఎలీషా ఒప్పుకునేటట్టుగా వీళ్ళ నిర్ణయాన్ని ఆయన మీద రుద్ది బలవంతము చేయడం మొదలు పెట్టారట. ఆఖరికి వాళ్ళు సరిగా ఎలీషా ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. సరే మీ ఇష్టం, వెళ్ళండి, మీ ఆశ నేనెందుకు కాదన్నాను, మీ ప్రయత్నం మీరు చేయండి అని అన్నాడు అన్నమాట. చాలాసార్లు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా ఇదే వైఖరిని కలిగి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటకి మనం లోబడడానికి ఇష్టపడితేనే మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. అలాగని అందరి సేవకుల గురించి చెప్పట్లేదు. కొంతమంది సేవకులు అనే ముసుగు ధరించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని గురించి చెప్పట్లేదు నేను. నిజంగా దేవుని ఆత్మాభిషేకంతో పరిచర్య చేసే దైవజనుల దగ్గరికి మనం సలహాల కోసమో సూచనల కోసం వెళ్ళినప్పుడు వారు దేవుని ఆత్మచేత మనకి చెప్పే ప్రతి మాటని, ప్రతి హెచ్చరికను మనం స్వీకరించగలిగితే మనం దీవించబడతాం. బైబిల్లో అలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. మోషే కాలంలో మనం చూస్తే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 40వ వచనం నుండి మీరు చూడండి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలుగా వారు చేసినటువంటి పొరపాట్లను బట్టి, అవిధేయతను బట్టి ఐగుప్తులో నుండి వచ్చినటువంటి జనాంగం ఒకటి ఉంది, పితరులైన వాళ్ళు కనానులో అడుగు పెట్టకూడదని దేవుడు ఒక జడ్జిమెంట్ చేసేసాడు. దానిని బట్టి 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలోనే తిరగాలి. వాళ్ళు చనిపోయిన తర్వాతే అరణ్యంలో వాళ్ళకి కలిగిన సంతానం కనానుకు వెళ్ళాలి. అది దేవుని నిర్ణయం. అయితే వీళ్ళు ఆ ఓపిక పట్టలేకపోయారట. అక్కడెక్కడనే తిరుగుతూ ఇంకెంతకాలం ఇక్కడ భరించాలి, ఇంకెంతకాలం మేము ఇక్కడ సంచరించాలి, మేము వెళ్ళి కనానును స్వాధీనపరుచుకుంటామని అడిగినప్పుడు మోషే అన్నాడు, అయ్యలారా మనం చేసిన పాపములను బట్టి దేవుడు అక్కడికి వెళ్ళడానికి మనకు అనుమతి ఇవ్వట్లేదు. సో దేవుడు రాకుండా మనం వెళ్ళి శత్రువులను గెలవలేము, దాన్ని స్వాధీనపరచుకోలేం, కనుక వెళ్ళకపోవడం మనకు మంచిది అని చెప్పినా అక్కడున్న ప్రజలు అన్నారట, అవునండి మేము పాపం చేసిన వారమే, అయినా సరే మేము వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటామని. వాళ్ళు ఆ కొండ ఎక్కుతున్న టైంలో ఆ కొండ మీద నివాసం ఉండేటువంటి అమాలేకీయులైన వాళ్ళు వచ్చి ఆ ఇజ్రాయేలు ప్రజల్లో చాలామందిని కత్తివాత హతము చేశారట. ఆ రోజు ఒక పెద్ద నష్టము ఆ ప్రజల మధ్యలో జరిగింది. దేన్ని బట్టి జరిగింది? మోషే ముందు నుండే హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు, మనం వెళ్ళొద్దు, దేవుడు రాకుండా మనం వెళ్ళి గెలవలేం, దేవుని సహాయం లేకుండా మనం క్షేమమును అనుభవించలేమని చెప్పినా
మోషే మాట నిర్లక్ష్యం చేసి వెళ్ళారట వాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు. బైబిల్ ఇంకొక సంఘటన కూడా మనకు రాయబడి ఉంటుంది. ఏంటనంటే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 10వ వచనంలో నుండి చూస్తే అక్కడ పౌలు ఆయనతో పాటు కొంతమంది ఖైదీలైన వాళ్ళు రోమా ప్రాంతానికి ఓడలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అప్పటికి ఆ సముద్రం మీద ఒక తుఫాను ఆరంభమైతే పౌలు వాళ్ళకి చెప్తున్నాడు, ఇలారా ఇంతకు మించి మనం ముందుకు ప్రయాణం చేయడం మనకు క్షేమం కాదు కనుక మనం ఓడని ఇక్కడనే ఎక్కడ ఒక చోట దరికి చేర్చి మనం ఆగుదామని అంటే శతాధిపతి పౌలు మాట వినకుండా నావికుని యొక్క మాటకి విధేయతను చూపించాడట. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫానులా ఓడ చిక్కుకొని అందులో ఉన్న సామాగ్రి అంతా పడేయాల్సి వచ్చిందట. ఓడలో ఉండే ఫర్నిచర్ పడేశారు, పైగా రవాణా నిమిత్తం ఏర్పాటు చేసిన సరుకులన్నీ సముద్రంలో పడేశారు. లాస్ట్కి ఆ ఓడ కూడా అలల చేత కొట్టబడి అది పగిలిపోతే ఇక ఈత కలిగిన వారు ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళగలిగారు. కొంతమంది ఆ చెక్కలను ఆధారం చేసుకుని ఒడ్డుకు చేరుకోగలిగారట. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? పౌలు చెప్పిన మాటకు వారు లోబడకుండా మూర్ఖంగా వెళ్ళినందున ఆ రోజు వారి జీవితాల్లో ఒక పెద్ద నష్టం కలిగింది. కాకపోతే దేవుడు ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా ఆ రోజు కాపాడుతూ వచ్చాడు. వీళ్ళు దేవుని సేవకుని మాటకు లోబడకుండా వెళ్ళి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుని లేదా పరిస్థితులను చూసుకుంటూ వెళ్ళి నష్టపోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. కాకపోతే కొంతమంది లోబడి మేలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సారెపతి విధురాల గురించి మనం నేర్చుకున్నాం. ఆమె చరిత్ర మనకు తెలుసు. కరువు కాలంలో ఏలియా వెళ్ళి మొదటి అప్పం నాకు చేసుకుని రమ్మన్నప్పుడు ఆమె మొదట కాస్త పరిస్థితిని వివరించిన తర్వాత మాత్రం ఏలియా మాటకు లోబడింది. 3.5 సంవత్సరాల కరువులో పోషింపబడింది. నిజంగా చెప్తున్నాను, ఆ ప్లేస్లో మనం ఎవరిమైనా నుండి చేయకపోయే వాళ్ళం. ఎందుకంటే లాస్ట్ భోజనం సరే ఆమె ఒక్కతే ఉంటే కడుపు మార్చుకుని ఏలియాకి ఇచ్చేదేమో. బట్ ఆమెతో పాటు ఆమె కుమారుడు ఉన్నాడు. ఏ తల్లి తన పిల్లలను ఆకలితో ఉంచి ఇంకొకరికి భోజనం పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఏడుపు చూసి తట్టుకోలేదు కూడా. ఏలియా మాట మీద ఆమె విశ్వాసం ఉంచి మొదటి అప్పమును ఆమె చేసుకుని వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల ఆ ఇల్లు అద్భుతంగా పోషింపబడింది. దేవుని మాటకి, దేవుని సేవకుని మాటకి లోబడడం వలన ఆమె దీవించబడింది. ఇదే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో షూనేమీయురాలను ఒక స్త్రీ పరిచయం అవుతుంది. తర్వాత దాని గురించి వివరంగా నేర్చుకుందాం. కానీ ఆమె ఉన్న ప్రాంతంలో ఒక భయంకరమైన కరువు రాబోతుందని ఎలీషా ముందుగానే ఆమెకు తెలియజేస్తాడు. ఎక్కడికైనా వెళ్ళిపోమను, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బ్రతకమానంటే సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆమె? ఆస్తిపాస్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి, కుటుంబీకులు అందరూ ఇక్కడనే ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు, బంధువర్గం అంతా ఇక్కడే ఉంది. సడన్గా వేరే ప్రాంతానికి వెళ్ళిపోమంటే అది అంత ఈజీ కాదు. పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్తే ఎలా బతుకుతాం, ఎన్ని ఆలోచనలు వస్తాయో. బట్ ఆ స్త్రీ ఎలీషా మాటకి లోబడి అక్కడ నుండి వెళ్ళిపోయింది. వేరే ప్రాంతంలో కొంతకాలం బ్రతికిన తర్వాత కరువు తీరిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఆమెను ఎప్పుడు నష్టపరచలేదు. ఆమె స్వాస్థ్యం అంతా తిరిగి మరలా ఆమెకి అందించబడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు అన్నమాట. హల్లెలూయా. దేవుని మాటకి లోబడి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడున్న 50 మంది ఎలీషా మాట నిర్లక్ష్యం చేసి వెళ్ళారట. 3 రోజులు వెతికారు, ఏలియా దొరకలేదు. 3 రోజులు ఆయుష్కాలం వేస్ట్ అయిపోయింది. 3 రోజులు అలసిపోయారు. అంత శ్రమ ఎందుకు కలిగింది వాళ్ళకి అని అంటే దేవుని సేవకుని మాటకి లోబడకపోవడమే దానికి కారణం. సో ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు తన సేవకుల ద్వారా మనకిచ్చే హెచ్చరికలు కానీ లేదా సలహాలు కానీ మనం పాటించకపోతే మన జీవితంలో కూడా ఇలాంటి నష్టాలే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చాలాసార్లు మనం మాటలను నిర్లక్ష్యం చేస్తాం, వాళ్ళని తృణీకరించి మన ఇష్టానుసారంగా మనం అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఎన్నో నష్టాలను మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ హెచ్చరికలకు మనం లోబడి మన జీవితాన్ని మార్చుకోగలిగితే మనం దీవించబడగలుగుతాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు యెరికోలోనే ఇంకా ఎలీషా ఉన్నప్పుడు ఆ యెరికో ప్రజలు కొంతమంది ఎలీషా దగ్గరకు వచ్చారట. అక్కడున్న ఆ యెరికో పట్టణపు పరిస్థితులను గురించి వారు వివరిస్తున్నారు. చూడండి 19వ వచనం నుండి. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పును వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటిని ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీతిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ఎలీషా ఆ యెరికో ప్రాంతంలో ఇంకొక సమస్యను కూడా చూశాడట. ఆ యెరికో ప్రజలు ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఈ పట్టణాన్ని చూస్తే ఇది చాలా రమ్యమైనదిగా కనబడుతుంది, కానీ ఈ పట్టణంలో నీళ్లు మంచివి కాదు. ఎప్పుడైతే నీళ్లు పాడైపోతున్నాయో భూమి నిస్సారం అయిపోతుంది, ఒక్క పంట కూడా పండట్లేదు, దాని వలన ప్రజలందరూ కూడా మరణానికి అప్పగింపబడతా ఉన్నారు అని చెప్పి ఆ ప్రాంతపు యొక్క పరిస్థితిని వివరించారట. ఎందుకంటే యెరికో ప్రాంతము యెహోషువ చేత అది శపింపబడినటువంటి ప్రాంతం, అది ఇంకా కొనసాగుతూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలీషా ప్రాంతానికి రాగానే ప్రజలందరూ బ్రతిమలాడుతూ ఉన్నారు, అయ్యా ఈ సమస్య అని. సేమ్ యెరికో పట్టణం ఎలా ఉందో ఈరోజు మన ఆత్మీయ జీవితపు స్థితిగతులు కూడా అలానే ఉన్నాయి. యెరికో పైకి చూస్తే ఎలా కనపడుతుందట, రమ్యమైనదిగా, చాలా అద్భుతంగా ఉంది ఆ పట్టణం, చూడడానికి చాలా సౌందర్యవంతంగా ఉంది, బట్ లోపలంతా పాడైపోయిన స్థితిలో ఉంది, మేడిపండు లాంటిది అన్నమాట. ఇప్పుడు యెరికో పట్టణపు పరిస్థితి, మన ఆత్మీయ జీవితాలు కూడా అలానే ఉన్నాయి. పైకి చూస్తే అందరూ భక్తి జీవితాలు అద్భుతంగా కనబడుతున్నాయట, కానీ దేవుడు అంతరంగములోనికి తొంగి చూసినప్పుడు అవన్నీ కూడా పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయాయట. ఈరోజు సమాజంలో మందిరాలు అద్భుతంగా కట్టబడతా ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బును బట్టి మందిరాలను కడుతున్నారు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు కట్టుకుంటున్నారు. సరే మంచిదే, ఒక మందిరం నిలబడింది, కానీ కట్టబడిన ఈ కన్స్ట్రక్షన్ తోటి దేవునికి సంతోషం రాదు. ఎంత అద్భుతమైన మందిరం కట్టబడినా ఆత్మీయ మందిరాలు శిథిలావస్థలోనికి వెళ్ళిపోతే ఆ మందిరం యొక్క గొప్పతనం దేనికి ఉపయోగపడుతుంది? యెరూషలేము దేవాలయాన్ని గురించి యూదులందరూ గొప్పగా చెప్పుకునే వాళ్ళట, కానీ ఆ దేవాలయంలో భక్తి లేదు, వ్యాపారం చేయడం మొదలుపెట్టారట. యేసుప్రభు అన్నాడు, ఈ మందిరము రాయి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడడం మీరు చూస్తారు చూడండి అని అన్నాడు. నిజంగానే ఆ మందిరం అలాగే కూల్చబడింది అన్నమాట. ఈరోజు మన లైఫ్లో కూడా పైకి అద్భుతంగా ఉండొచ్చేమో, బట్ మన అంతరంగము ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయాలి. మందిరము ఎంత గొప్ప అందముగా కట్టబడినా అది దేవునికి ఘనతను తీసుకుని రాదు. ఎందుకంటే ఏ కన్స్ట్రక్షన్ అయినా సంవత్సరాలు గడిచే కొలది అది పాడైపోతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఆశించేది మన ఆత్మీయ మందిరములనట. ఈ మందిరములను ఆయన నివాస స్థలంగా మార్చుకున్నాడట. మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మరి ఈ మందిరాలు పాడైపోతున్నప్పుడు బయట బాహ్య సంబంధమైన మందిరాలను గొప్పగా కట్టుకుని ఏం చేద్దామని, వాటితోటి దేవునికి ఏం మహిమను తీసుకుని వద్దామని, ఆ మందిరాల్లో చేరి మనం ఏం ఆరాధనలు చేద్దామని. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కాదు జరగాల్సింది, ఆత్మీయ మందిరములు కట్టబడడం జరగాలట. బట్ అవి శిథిలావస్థలకు వెళ్ళిపోయి పాడైపోయి ఉన్నాయి. పైకి చూస్తే అద్భుతం, పొట్ట విప్పి చూస్తే అంతా మలినమే ఉన్నాయి. ప్రార్థనా కూడికలు అద్భుతంగా జరుగుతున్నాయట, ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ మీటింగ్స్ జరుగుతున్నాయి, సంఘములలో వారాంతర కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయి, కానీ ప్రార్థనలకు ప్రతిఫలం మాత్రం దొరకట్లేదట. ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనా కూడికలు ఎన్ని జరుగుతున్నాయో. పాడైపోయిన ఈ శిథిలావస్థలో ఉన్న మందిరములను కలిగిన మనం వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి ఏమని సమాధానం ఇస్తాడో ఆలోచన చేయండి. ప్రార్థనలు జరుగుతున్నాయి, బట్ ఆ ప్రార్థన ధూపములు దేవుని దృష్టికి ఇంపైనవిగా అనిపించట్లేదు. అందుకే ప్రార్థనలకి ప్రతిఫలం దొరకట్లేదు. ఎన్ని ప్రార్థనలు చేసినా పరిస్థితులు ఇంకా అలానే మిగిలిపోతూ ఉన్నాయి. మందిరాలు మనుషులతో నింపబడుతున్నాయట, కానీ మనసుల్లో వాక్యము నింపబడట్లేదట. సంఖ్యను చూసి మురిసిపోయే సంఘాలు అయిపోయాయి ఈనాటి కాలంలో. అమ్మయ్య మన సంఘంలో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 10,000 మంది వస్తున్నారు, లేకపోతే ఇన్ని వేల మంది వస్తున్నారు. సంఖ్యను చూసి మురిసిపోతున్నాం. పొట్ట ఎంత ఉండే ఏం లాభం? కడుపు నిండడానికి ఉపయోగపడకపోతే. కడుపు నిండడానికి 4 గింజలు ఉన్నా చాలు. దేవుడు ఆ గింజల కోసం ఆశిస్తున్నాడే తప్ప గాలికి ఎగిరిపోయే పొట్టు కోసం ఆశించట్లేదు. మందిరాలు మనుషులతో నింపబడితే అది గొప్ప కాదు. ఆ మందిరంలోనికి వచ్చిన వారి హృదయము వాక్యముతో నింపబడితేనే అది గొప్ప విషయం అన్నమాట. బట్ మనుషులతో నింపబడుతున్నాయి, మనసుల్లో వాక్యం దొరకట్లేదట. ఆరాధనలు జరుగుతున్నాయి, బట్ ఆరాధనలో ఆత్మీయత కనబడట్లేదు. నోటితోటి ఆరాధించే వాళ్ళే,
పాటలు పాడుతున్నామంటే పాడుదాం, వాళ్ళు పాడుతున్నారు మనం పాడుతున్నాం. ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తున్నాం. ఇక్కడ నుండి రావట్లేదట ఆరాధన, ఇక్కడ నుండి మాత్రమే వస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది కదా అని అంటాడు యేసుప్రభు. మన మనస్సులు దేవునికి దూరంగా ఉండి పెదవులతో చేసే ఆరాధనలు దేవునికి ఏం తృప్తిని ఇస్తాయి చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించవలనని చెప్పాడు దేవుడు. ఆత్మ ఎప్పుడో మూలకెళ్ళిపోయింది, సత్యము కనుమరుగైపోయింది. జస్ట్ పెదాలు మాత్రమే కదులుతూ పాటలు వల్లిస్తూ ఉన్నామంతే. అవి దేవునికి తృప్తినివ్వట్లేదు. మరి ఇక ఆరాధనలకి ఏం ప్రయోజనమో చెప్పండి. అందుకే అంటున్నాను, పైన భక్తి అనే ఒక ముసుగు వేసుకుని మనం మందిరంలో సంచరిస్తూ ఉన్నాం. ఒకసారట ఒక ఆయన వివాహం చేసుకున్నాడట ఒక స్త్రీని. సహజంగా క్రైస్తవ వివాహంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ముసుగును ధరిస్తుంది అమ్మాయి. ప్రమాణాలు అయిపోయిన తర్వాత ముసుగును తొలగిస్తాయి. ఆయన కూడా అలాగే వివాహం చేసుకున్నాడట. వివాహం అయిన తర్వాత ఆ ముసుగు తీసి చూస్తే అమ్మాయి ముఖమంతా కుష్టి వ్యాధితో నింపబడిందట. పైకి ముసుగులో అన్నీ బాగానే ఉన్నాయి, లోపల ఉన్న లోపములన్నీ ముసుగు తొలగించినప్పుడే బయటపడ్డాయి. ఈరోజు మనం కూడా ఆ ముసుగేసుకునే వచ్చాం మందిరాల్లోనికి. పైకి ఎంత అద్భుతంగా ఉన్నామో, ఎంత భక్తిపరులంగా ఉన్నామో, దేవుని దృష్టిలో ఎంత గొప్పవాళ్ళమో అని అనిపించుకుంటున్నామో. ఇప్పుడు మన ముసుగు తీసి చూడండి ఒకసారి, ఎన్ని ఉంటాయో లోపల తెలుస్తుంది. ఆ ముసుగు వెనకాల కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి, ఎన్ని రకాల లోకాశలు ఉన్నాయి. ఆ ముసుగు పైన కనబడే మెరుగులు చూసి అబ్బో గొప్పగా ఉన్నామని అనుకుంటున్నాం. ముసుగు తీస్తే కదా రియాలిటీ అనేది బయటకు వచ్చేది. ముసుగుతోటి కవర్ చేసేస్తున్నాం అన్నమాట. ముసుగు తీసి చూస్తే అంతరంగం ఎంత దోపుతో నిండిపోయిందో మనకు అర్థమవుతుంది. మరి ఈ జీవితాలతోటి దేవుని ఎలా మహిమపరచగలుగుతాం? ఈ జీవితాలతోటి దేవునికి ఘనత ఎలా వస్తుంది? ఈ భక్తి దేవునికి తృప్తిని ఎలా ఇస్తుంది? సేమ్ ఎరుకో టైపే ఉంది. పైకి చూస్తే రమ్యమైనదిగా కనబడుతుంది, బట్ అందులో గుక్క నీళ్ళు తాగడానికి పనికి రావట్లేదు. భూమి నిస్సారం అయిపోయింది, ఫలము లేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే అయిపోయాయి. ఆత్మీయంగా మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, శిథిలావస్థలోకి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నాం కనుక ఫలములు కనబడట్లేదు. నిస్సారమైన స్థితికి వెళ్ళిపోయాం, పైకి మాత్రం అద్భుతంగా కనబడుతున్నాం అంతే. సో ఇప్పుడు మన జీవితాలు బాగు చేయబడాలి, తిరిగి మరలా అవి ఫలించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అవి ఫలించాలంటే యేసు ప్రభు మన జీవితంలోనికి రావాలి. ఆనాడు ఎరికోలో ఎలీషా ఎలాగైతే ఉప్పుతోటి ఆ యొక్క నీళ్లను బాగు చేశాడు, ఉప్పు అనేది నిబంధనకు కూడా సూచనగా ఇవ్వబడింది. యేసు ప్రభు మనతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే నశించు దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు మీ ఎద్దుకు వచ్చున్నాడు. పాడైపోయేదాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడట. అది నీ మనసే కావచ్చు, నీ దేహమే కావచ్చు, నీ శరీర దౌర్బల్యమే కావచ్చు, ఏదైనా సరే బాగు చేయగలిగిన సమర్థుడు ఆయనే. ఆయనకి నీ జీవితం అప్పగించుకుంటే పాడైపోయిన జీవితాన్ని ఆయన తిరిగి మరలా బాగు చేయగలుగుతాడు. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నాం. యేసు ప్రభు మరలా ఆయన జీవమును మనలో ప్రోక్షించకపోతే అదే మృతమైన స్థితిలో మన జీవితాలు వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పుడు యేసు ప్రభువుని మనం ఆహ్వానించి, ఆ రోజు ఆ ప్రజలు ఎలాగైతే ఎలీషా దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నారో, ఈరోజు మనం ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలి. ప్రభువా, నిర్జీవ స్థితిలో ఉన్న నన్ను మరలా జీవంలోనికి నడిపించు నాయన, అంతరంగమును మరలా శుద్ధీకరించు దేవా, నన్ను నీ దృష్టికి యోగ్యురాలుగా మార్చు ప్రభు అని మనం అడిగితే దేవుడు మరలా మన జీవితాలను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అడగడానికి మనం సిద్ధమైతే బాగు చేయటానికి దేవుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడట. కరెక్ట్గా ఆ నీటి ఊట ఎక్కడొస్తుందో ఎలీషా అక్కడికి వెళ్ళి ఆ ఉప్పు అక్కడ వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ బాగుపడ్డాయి. అక్కడ సమస్య తీర్చబడింది, మరలా భూమి సారవంతంగా మార్చబడింది, మరణాలు నిలిపివేయబడ్డాయి. ఈరోజు మన లైఫ్లో మరలా తిరిగి మనం ఫలించాలంటే ఆ ప్రభువు యొక్క జోక్యం మన జీవితంలో జరిగితేనే అది సాధ్యం. ఇంక ఎరికో నుండి బయలుదేరాడు ఎలీషా. బయలుదేరి బేతేలు అన్న ప్రాంతానికి వెళ్తున్నాడట. అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఆయన బేతేలుకి వెళ్తున్నప్పుడు బేతేలులో ఉన్నటువంటి కొంతమంది బాలురు అంటే కొంచెం యుక్త వయసులో ఉన్న వాళ్ళు అన్నమా. కొన్ని ట్రాన్స్లేషన్స్లో యవనస్తులను కూడా రాయబడి ఉంది. వాళ్ళు ఎలీషాను చూసి, ఎలీషా యొక్క పై రూపాన్ని చూసి
ఆయనను ఎక్కిరించటం మొదలుపెట్టారట. బోడివాడా ఎక్కిపొమ్ము అని చెప్పి ఆయనని వెక్కిరిస్తూ ఉంటే ఎలీషాకి చాలా కోపం వచ్చింది. ఎందుకు? కేవలం ఎలీషా రూపమును వారు వెక్కిరించటం కాదు, ఎలీషా చేస్తున్న పరిచర్యని, ఎలీషా ఎవరి కోసమైతే పరిచర్య చేస్తున్నారో ఆ దేవుణ్ణి కూడా వాళ్ళు వెక్కిరించారట. దానిని బట్టి ఎలీషా వెంటనే వారిని యెహోవా నామమును శపించాడు. వెంటనే ఆ పక్కనున్న చెట్ల నుండి 2 ఆడెలుగు బంట్లు వచ్చి అందులో 42 మంది పిల్లల్ని చీల్చేసాయట. చంపేశాయి అనేది మనకు వివరాలు రాయబడలేదు, కానీ చాలా పెద్ద నష్టమే ఆ స్థలంలో జరిగింది. 42 మంది కుటుంబాలలో ఒక భయంకరమైన రోదన వినబడింది. దేన్ని బట్టి? ఎలీషా యొక్క కోపాన్ని బట్టి. ఒక దైవజనునికి కోపం కలిగితే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఆలోచన చేయండి. అయితే ఆ కోపము అన్నిసార్లు పనికిరాదు. హేతువు లేని శాపము పని చేయదట, కారణం ఉండాలి. ఏదైనా ఒక శాపము వివరించబడాలంటే ఎలీషా కోపము న్యాయమైనది, పైగా అది దైవ చిత్తానుసారమైనది కనుక దేవుడు కూడా ఒకేసారి ఆమెను చెప్పేశాడు. ఇంతకుముందు ఏలియా కోపడ్డాడు, పంచదశాధిపతి ఆయన కింద ఉన్న 50 మంది చంపబడ్డారు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అలాగే జరిగింది. ఎలీషా కోపము దైవ చిత్తానుసారమైనది, అది న్యాయమైనది కనుక దేవుడు ఆమెను అన్నాడన్నమాట. ఆ రోజు అక్కడ గొప్ప నష్టం జరిగింది. 42 మంది పిల్లలు ఆ రోజు గాయపరచబడ్డారు. అంటే ఒక దైవజనునికి వచ్చే కోపం వెనకాల దేవుని యొక్క సహాయం కూడా ఉంటుందన్నమాట. సో అందుకే మన జీవితాల్లో దేవుని సేవకుల విషయంలో మనం ఎంత క్రమశిక్షణతో ఉంటామో అది మన జీవితానికి అంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మంచిది, మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమును వందనాలు ప్రభా. విన్న మాటలను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింప చేయండి నాయన. వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా, వాక్యమునకు లోబడినట్లుగా మా జీవితాలను మలచండి అయా. భక్తి అనే ముసుగుతో మేము నటిస్తున్నటువంటి ఈ వేషధారణ భక్తిని అంతటిని తొలగించండి దేవా. మేము మనుషులకు మెప్పు కలుగు చేయటానికి కాదనైనా భక్తి చేసేది నీ రాజ్యంలో స్వాస్థ్యం పొందడానికి. అది మేము మర్చిపోకుండానట్లుగా మా జీవితాలను సరిదిద్దండి నాయన. ఇక మీదట నుండి నిన్ను సంతోషపెట్టేవారుగా మా జీవితాలను మలుచుకుంటూ యథార్థంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, ఈ వారంలో జరిగే పరిచర్య అంతటిని మీరు ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.